బ్యాక్ టు న్యూస్. కేసీఆర్ కిట్ల పంపిణీలో అక్రమాలపై ఎన్టీవీ ప్రసారం చేసిన కథనాలపై అధికారులు స్పందించారు. ఈ వ్యవహారంపై విచారించి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు హెల్త్ కమిషనర్ వాకాటి కరుణతో మా ప్రతినిధి శర్మ ఫేస్ టు ఫేస్. కేసీఆర్ కిట్ల వ్యవహారంపై హెల్త్ కమిషనర్ వాకాటి కరుణతో మాట్లాడదాం. ఎన్టీవీ వరుస కథనాలు ఈ కేసీఆర్ కిట్ల వ్యవహారం పైన ప్రసారం చేసింది. దీన్ని ఎలా విచారణ జరిపారు, ఏం తేలింది? అంటే ఈ కథనాలు అనేవి మేము చాలా సీరియస్గా తీసుకున్నామండి. తీసుకుని డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా డిఎంహెచ్ఓ ఎంక్వైరీ అనేది చేయడం జరిగింది. ఈ 6 కేసుల్లో ధరూర్కి సంబంధించి దాంట్లో బర్త్స్ ఆర్ జెన్యూన్ అని తేలింది. ఇంకొక మానవపాడ్ అనే పిహెచ్సిలో మాత్రం ఈ అసలు డెలివరీ కాకుండానే రిపోర్ట్ చేసినట్టు తేలింది. దానికి వీ హ్యావ్ ఫిక్స్డ్ రెస్పాన్సిబిలిటీ అండ్ వీ హ్యావ్ యాక్చువల్లీ బుక్డ్ క్రిమినల్ కేస్ ఆన్ అవర్ స్టాఫ్. ఎవరిని బాధ్యులుగా చేశారు దీంట్లో? అక్కడ ఉండే స్టాఫ్ నర్సు అండ్ దెన్ కంప్యూటర్ ఆపరేటర్, వీళ్ళిద్దరిని కూడా వీ హ్యావ్ హెల్డ్ దెమ్ రెస్పాన్సిబుల్ అండ్ మోస్ట్ సీరియస్ యాక్షన్ ఇస్ బీయింగ్ ఇనిషియేటెడ్. గద్వాల్ ఏరియాలో మేము మొత్తం 6 కేసులు తీసుకున్నాం, కానీ మీరు 3 జెన్యూన్ అంటున్నారు, 3 ఫేక్ అంటున్నారు, కానీ మేము మొత్తం 6 ఫేకే అంటున్నాం. We will go by our official report andi. Our DMHO has clearly established that 3 are genuine, 3 are fake. కానీ కేసీఆర్ చాలా మంచి ఉద్దేశంతో దీన్ని స్కీమ్ ప్రవేశపెట్టినప్పుడు ఇట్లా పక్కదారి పడుతోంది. దీనికి సంబంధించి మీరు తీసుకునే చర్యలు, గట్టి చర్యలు ఏంటి? ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఫీల్డ్ ఆఫీసర్స్కి ఇస్తారు? అంటే దిస్ ఇస్ యాక్చువల్లీ మాకు కూడా ఒక వేకప్ కాల్ లాగా అండి. బికాజ్ ఇంతవరకు ఆధార్ నంబర్తో పాటు బ్యాంక్ డీటెయిల్స్తో పాటు డెలివరీ అయిన దీంట్లోనే ఇది ఒక రిమోట్ ఏరియాలో జరిగిందని అనుకోవచ్చు. బట్ నెవర్ ద లెస్ ఎంతో అప్రమత్తంగా ఉంటాము. ఇంకా నుంచి విల్ బీ గివింగ్ ఆల్రెడీ డైరెక్షన్స్ డిఎంహెచ్ఓస్ అందరితో థర్డ్ పార్టీ వెరిఫికేషన్ ఇవన్నీ చేయమని చెప్తున్నాము. సో వీఆర్ హ్యావింగ్ అ వీడియో కాన్ఫరెన్స్ ఆల్సో ఆన్ దట్. డెఫినెట్లీ ఎటువంటి ఫాల్స్హుడ్కి తావు అనేది లేదు. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ స్కీమ్. దిస్ ఇస్ ఫర్ డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్ ఆఫ్ విమెన్. మన ఆనరబుల్ సీఎం గారు ఎంతో ఆలోచించి పెట్టిన స్కీమ్ కాబట్టి డిపార్ట్మెంట్ తరఫు నుంచి అబ్సల్యూట్ జెన్యూనిటీ కోసమే వి విల్ వర్క్ ఆన్ ద హోల్ థింగ్. ఒక గద్వాల్లోనే బయటపడింది, మిగతా ఏరియాలో కూడా ఇలా ఉంటే ఏమైనా నిఘా ఉందా? డెఫినెట్లీ నిఘా అనేది ఉన్నదండి. వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు కన్వే దట్ మా డిపార్ట్మెంట్లో డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి ఇప్పటికీ 30% డెలివరీస్ అనేవి పెరగడం అనేది జరిగింది. దిస్ ఇస్ అ వన్ ఆఫ్ కేస్. ఇట్లాంటివి వేరే చోట ఉంటే మాత్రం వీల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. నిఘా అనేది తప్పకుండా పెంచుతాం. ఇది బయటపడింది కదా, దీనికి సంబంధించి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా? దీనికి సంబంధించి ఏమైనా వీడియో కాన్ఫరెన్స్ లాంటిది ఏర్పాటు చేశారు? యా వీ హ్యావ్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ వీఆర్ హ్యావింగ్ అ వీడియో కాన్ఫరెన్స్. అంటే ఈ యాంగిల్లోంచి కూడా ఇంకా నుంచి వీ విల్ డెఫినెట్లీ చెక్. బట్ యూ కెన్ గో అండ్ సీ ఇన్ అవర్ హాస్పిటల్స్. బాగా కళకళలాడుతూ బాగా చేస్తున్నారు. ఓకే, మొత్తానికి కేసీఆర్ కిట్ల వ్యవహారం పైన సీరియస్ గానే దర్యాప్తు కొనసాగుతుంది. క్రిమినల్ కేసులు నమోదయ్యాయి కాబట్టి ఇక నుంచి అలాంటి అవకతవకలు జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటామని హెల్త్ కమిషనర్ చెప్తున్నారు. కెమెరామెన్ నర్సింగ్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ.